మంచిది దవ కానీ అరే నేను అవతలకు వేస్తా నువ్వు దవ అంత చెప్పు సరే జల్లిరా మరే ఏట పెట్టేస్తా చిట్టి బాపు నువ్వు ఈ పక్కన అటు పోకు బయటికి పోయేస్తా సరే అనిత మీ బాపేటి వేయండి బయటికి వెళ్ళిండు బబ్బు గారు కూడా బయటకే వేయండు అవునా ఈ దగ్గర కూర్చో మా బాపత్తే మీ బాపత్తే నిన్ను చూడడు నన్ను చూడడానే కూర్చొని పని చేసుకోపో ఏమద్దు పని చేసుకోపో చేసుకుంటా తీయ నీ పోరికి నా మారెత్తు కూర్చో అరే దొరికినప్పుడే మాట్లాడాలి అందరు చూస్తానులేమో ఎవడు చూస్తాడు నువ్వు బో చెప్పమంటే గమ్మది చెప్తావే తినచ్చినావా తినలే తినలేదా గింత ఎండ కొడుతుంది తినత్తేమో నాకు తినాలని లేదు తినరాకపోతే చక్కెర వచ్చి కింద పడితే ఎట్లా ఎత్తుకపోవడానికి నువ్వు లేవా మా బాపలేడా నేను మామని ఎత్తుకపోతుంది కానీ మా మామ చూసిందంటే నీ పని నా పని అవుతుంది ఇక తిన్నావా నువ్వు నేను తినొచ్చిన ఇంత అమ్మలు కూడా తాగొచ్చిన నీ కడుపు అయితే నిండింది కదా నా కడుపు నిండితే నీ కడుపు నిండినట్టు కదా అందుకే నేను తినకుండా వచ్చిన అంతే అంటావా అంతే మరి ఇట్లా కట్ట పనికి ఎందుకు వచ్చినవే మా బాబు తీసుకొచ్చిండు మీ బాబు తీసుకొస్తావా మొన్న నీ దగ్గరికి వచ్చినప్పుడు బీడీలు చేయబోతానని చెప్పిన ఇక పని వద్దని ఈ పనికి తీసుకొచ్చిండు కాదే పిసదానా పవిన్ కానీ పెళ్ళి కట్ట పనికి ఏందనంటే ఎట్లుంటుంది చెప్పు ఇజ్జత్ మానం పోతుంది నాది ఏం పోదు పెళ్ళైన తర్వాత కదా పెళ్ళైన తర్వాత అయింది పెళ్ళికి ముందు నా పిల్లం పనికోవద్దు పెళ్ళి అయినాక పనికోవద్దే అవన్నీ కాలికి మట్టంటే కూడా నేను చూసుకుంటా సరే చూస్తా కదా ఎట్లా చూసుకుంటావు నువ్వు చూడలేవే 4 వద్దులు ఆగుని పెళ్లి చేసుకున్నాక చెప్తా నీ పని అవునే అనిత చెప్పు మీ బాబోయ్ గంతసేపు అవుతుంది మా బబ్బి కానీ వెనకనే వేండేంది ఆడు నాకు అర్థం కాదు ఏమో తెలియదు మరి అవ్వ మళ్ళా పూరని ఎంత గోస పుచ్చుకుంటుండో ఏమోనే నాకు తెలిసి మళ్ళీ ఏదో తిరుగుతాడే మేవుడు ఉన్న కాడు ఉండడు మీ బాపు ఎందుకు మా బాపుని అంటాను మరి నువ్వు కూడా పో నేను పోయి ఏం చేయాలి చూడుపో ఏం చెప్తాను ఆడిపోతే మళ్ళీ నన్ను వేసుకుంటాడు గట్టిగా మీ బాపు ఏంది చిన్న కథలు పడేటోడేనా నీకు తెలుసు కదా మరి మూసుకొని కూర్చోయడం ఆగు బయటకు వెళ్ళారు నీ పని నువ్వు చేసుకో పో 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 దనదన అయ్యే మళ్ళీ ఆయన గింతంతనే వేసినాం అప్పటికి వెళ్ళని మళ్ళీ ఒకటి ఎత్తాడు మీ అయ్యా అరే బబ్లుగా నేను బెదిరించింది ఇదంతా జరిగింది అక్కడ వేసినావు అనుకో మంచిగా ఉండదు ఇద్దరికైతే ఈసారి ఏమన్నా బయట పడ్డదనుకో జాగ్రత్త చిట్టి అయిందారా అరే ఏమైంది రా గింత చెప్పాను వెంటనే కొన్ని నీళ్ళు ఆచిండ్రా ఏం ఎత్తలేదేనే ముచ్చట పెట్టుకుంటున్నావా అబ్బా చూసుకుని బాబా రక్తం పోతుంది కదా అమ్మతోడు బాగా నొత్తుందిరా మొత్తం ఏళ్ళు వీకిందిరా మెల్లగానే చూసుకొని చేయాలి కదా గానికే పని కొత్త చున్నీ దింపి కొడతామని పాప
చెప్పేది బాబు. కట్టమే ఉంది నువ్వు చేయబట్టి ఊళ్ళో నా ఇజ్జత్ పోతుంది నువ్వు చేయబట్టి కష్టం ఉంది ఊళ్ళో ఇజ్జత్ పోతుంది ఏం లేదు ఏం లేదే ఇంటికి అన్నాడు ఇంట్లోనే వారేస్తా ఈ కానుంచి నువ్వేనాడు నువ్వు చేయబట్టి నాకు కష్టం ఉంది నువ్వు ఎంత చెప్పినా అంతే చేస్తాను వాడు నీ సంగతి ఊరికినా నువ్వు ఏం దొరుకుతలేదే ఏంటి నువ్వు చెప్పేది ఆయనకి దెబ్బ తాకితే నీకేమైతుంది అక్క అక్క పట్టుకున్నాడు గట్లా కాదే బాపు గంత పెద్ద దెబ్బ తాకులతో చూసుకుంటుంటారా గంత రక్తం పోతాంది అందుకే చున్ని చింపి కట్టిన ఆ మంది ముందట పని వాళ్ళు అందరు ముందట నా ఇజ్జత్ అంతా తీసినావు నిన్ను బొంద పెట్టినా నిన్ను బొంద పెడతా చెప్పు తిడు మెడ చెంపలు ఎర్రగొట్టాను ఇంకా మాట్లాడతాను అనుబాడా ఓ పూరికిన నిన్ను చూడంగా ఇంకేడతానవా చేసింది చాలదట కానీ ఎప్పుడు కొట్టలేదు చీటిని చిట్టి నా పొట్టి సున్ని జింపి కట్ను కట్టి అవరా పవేను దవాఖానకు పోయినా అవరా దెబ్బ తాకిందట దవాఖానకి మంచిగా కట్టుకుచ్చుకొని వచ్చిండ్రా అరే చిట్టి సున్ని జింపి కట్టింది కారా మంచిగా విండి దాచిపెట్టుకున్నారా అరే మన జిందగీలా దండిగా దావాతులు చేసినా బొచ్చడు బీర్ సీజర్ వాళ్ళ కొట్టినాం ఎప్పుడన్నా ఒక్క ముక్కన తీసుకుపోయి ఇంట్లో పెట్టుకున్నావారా ఇవాళ మీ పోరు ఇవాళ సున్ని దింపంగానే దాన్ని పట్టుకపోయి ఉతుక్కొని ఇంట్లో దాచిపెట్టుకున్నావు సపరేట్గా ఫ్రేమ్ కట్టి పీకినావురా లోల్లి వీకుతుంది అవలేదా బాలుగా బీర్లు వలగొట్టిన తీసుకుపోయి పక్కన పెట్టుకుంటే ఆయన కుచ్చుతెట్లరా అరే గంతే ఉంటుంది తీరా చిన్నప్పటికెళ్ళి నీకు 3 షిఫ్ట్ తిరుగుతున్నావు ఇవాళ కాక మొన్న వచ్చిన పోరునేమో మంచి మంచి దాచిపెట్టుకుంటున్నావు గంతే ఉంటుంది తీరా ఇది నిజంగా బిత్తురుడేరా నీ కాదు రైడు ఆశా చాక్లెట్ ఇలా వెన్నెలు ఇచ్చింది చింపి ఆయన తిన్నాడు మంచిగా దాన్ని తీసుకొని జేబులో మొన్నటిదాకా పెట్టుకొని తిరుగుతుంది గారా మరి సప్పుడు చేస్తలేవు కమ్మగా వచ్చిందా నాకుంటే తిరిగినావు కదా చాక్లెట్ని పట్టుకొని అరే గంత కాదురా లంగిడు అంతే అవా ఏమన్నాడు మరి డాక్టర్ ఏమున్నది ముడ్డికి సూది కూర్చిండు 2 గోళీలు ఇచ్చిండు చక్కగా వేసుకొని నేనుగా మంచిగా ఇడిదికి వచ్చిండ్రా కానీ అవ్వతోడు మా చిట్టి గ్రేట్ రా నిజం రా బాలుగా అలా బాపు ముందట నాకు ఇంతంత దెబ్బ తాకితే కూడా ఒక్క సెకండ్ అన్న ఆలోచించిందా రా అది
సర్రని ఉరికొచ్చి నీ యొక్క సున్ని చింపి కాలు కట్టినప్పుడు గప్పుడు అనిపించిందిరా నీ అవ్వ. దిల్లు అంటే గట్టు ఉండాలి, ప్రేమ అంటే గట్లు ఉండాలి. మీది ప్రేమ, మీ ప్రేమ పాడుగాను మీదో ప్రేమనేనారా? ఎట్లున్నది వెంటనే చూడు. అరే నువ్వు మా ప్రేమ గురించి ఎందుకు అంటున్నావురా? ఉన్నదా అన్నాడు కదా కనిపించాడా? అయ్యా మీ ప్రేమనే గొప్ప తీరా సరేనా? మరి అంతే. కానీ అరే ఒక్కనాడన్నా మీ లక్ష్యాన్ని పరిచయం చేసినావురా. నీ అవ్వ లక్ష్యం మరి లేకపోతే చూడాకు. అబ్బో ఇక అరే ప్రేమ అన్న వరకు సిగ్గు అనిపిస్తుంది, పెళ్ళి అనే వరకు మానవ అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? ఇక అది రాత్రికి తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. తిన్నవారా మరి? నేను మా తిన్నా కానీ అవురా అప్పుడు 100 రోజుల పనికాడ నువ్వు ఉచ్చకని వేనవు గారా పని చేసి 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 నీ వెనకనే మా మామగాడు వచ్చిండు. నిన్నేమని అన్నాడారా? నిజం చెప్పురా. ఉచ్చకైనోడికి అంత చెప్పబోతావురా? ఎంత చెప్పొచ్చినావు రాడా? ఏమో 2-3 ఎకరాలు వారిచ్చినావా? 2 నిజాలలో పోసేస్తావు. అరే మీ మామగాడు మళ్ళా నన్ను కొట్టిండ్రా. కొడితే కొట్టంతి. మొన్న అంటారు గారా కొడితే దెబ్బలు పడమా, మీ పేమని మేము గెలిపియమని అన్నావు కదా. పడితే వాడు పోయేదే ఉన్నది. ఏమంటావు వాళ్ళు? నేనైతే వాడుతున్నా దెబ్బలు. నేను వాడుతూ లేకపోతే కొడుతూ. నిజంగా మా చిట్టి తర్వాత బాగా ప్రేమించేదంటే బాలుగాడు ఒక్కడేరా నన్ను. మాదాలు కాంతి. అరే నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటావురా నువ్వు? నీకు ఏం చేసినా నేను నచ్చరా? ఆడికి ఇంత అంతే ఏంగా ఆయన రామాడు గుట్టెక్కిస్తావు అంతే తీరా. ఆనికేమో నీ మీద అంటే ప్రేమ, నాకు ఆని మీద ప్రేమ. నన్ను ఎవరు అర్థం చేసుకుంటారా? ఒక మా వెన్నెలు తప్ప. ఎప్పుడన్నా అర్థం చేసుకున్నారా నన్ను? ఏంటి అర్థం చేసుకునేది? నువ్వు తాగింది తిన్నదాన్ని మేము పెట్టుకుంటున్నాం కదరా, మనం అర్థం చేసుకోలేము. మీకు మరపడుతున్నావు, మేము పెట్టుకుంటే వెళ్తారా నీకు? అద్దురా లొల్లద్దురా. నీ చిన్న పోయి పెద్ద అయితే పాయింట్ పంప. అరే మీ మావ నన్ను కొడితే ఎన్నిసార్లు పడ్డావు నీకు తెలుసు కారా? గడ మీ అత్తోళ్ళ ఇంటి గడ పోయి మాట్లాడితే చెంపే చంపితే చెంపుబ్బింది. నీ అక్క లావుడు ఉచ్చ కోసుకున్నా కారా? ఆ దొడ్లే ఎప్పుడైనా కోసుకున్నారా? మా అయ్య కూడా భయపడలే నీ గురించి గిన్నె చేస్తే ఇప్పుడు నన్ను కొంచెం పని చేసిరా మీరు? ఈ ఓగవన్నీ అద్దురా పానకుర్రా మీరు. ఓసారి మామ నువ్వు అట్లా పెట్టుకోక మైండ్లా. ఆడ ఎంత పెద్ద మాటలు మాట్లాడుతుండ్రా బాలు. ఈ అద్దురా పోదాంపా. నువ్వు మనసులో పెట్టుకోకపా. సారీ మామ పా పారా. అరే బాబీ ఏదైతే అన్న తీరా కోపం పోనీ కోపండ్రా. అంత మనమే తీయలేవు, నువ్వు అన్ని పొంగుతావు. పరా ఈ అల్పాడు ఈ పవినిగాడు ఉన్నాడు ఇంటికాడ అసలు. ఈ గలపాడు అగు. నువ్వెందుకు వచ్చినావు మా ఇంటికి? మీ ఇల్లా? మన ఇల్లు కదారా బిత్తరోడా? రావద్దా? మన ఇల్లు అయితే నీకు నాకు పెళ్ళి అయినప్పుడు మన ఇల్లు అవుతుంది. అవునా? సరే నేను పోతాను. కుదా పోతాడా? పోతే చెప్పు. దెబ్బ బాగానే తగిలింది కదా? బాగానే తాకింది. ఈగలు పడగ పూరి. అబ్బా నొత్తుంది అంటే మళ్ళీ కదా నువ్వు ఒత్తుతున్నావు. మరి చూసుకొని పని చేయలేదా? చూసుకొని చేయాలంటే ఓదికి మీ అయ్యనేమో కోపంగా చూస్తాను, ఇంకోదికి నువ్వేమో ప్రేమగా చూస్తాను. ఇక నేను నిన్ను చూడాలనా మీ అయ్యని చూడాలనా లేకపోతే పనిని చూడాలనా? ఆయన తిట్టిన వరకు మొత్తం కాలంతా పర్యబెట్టి మా అయ్యనే చూస్తే అయిపో కదా. మీ అయ్యనే చూస్తే ఈ కాలే మొత్తం బిగ్ కావచ్చు. ఇక ఓ డాక్టర్ దగ్గర పోయినావా? పోతేనే కదా కట్టు కట్టిర్రు. బాగా తాకింది. ఇక ఇది గోరుందా ఇదంతా మొత్తం లేచిపోయింది. ఇదంతా బాగా నొత్తుంది. సరే కానీ పొద్దున 100 రోజుల పని కాడ చున్ని చీరిని కాలు గట్టిన కదా దెబ్బ తగిలితే. ఇక ఇంటికి పోయినాక మా బాపు ఫుల్ తిట్టిండు. ఎప్పుడు కొట్టనోడు కొట్టిండు నన్ను బాగా. నాకు ఇక ఇంట్లో ఉండ బుద్ధి అవుతలేదు, అందుకే వచ్చినట్టు. నేను ఉండ మా ఇంట్లో, ఇక నేను పోను మా ఇంటికి. అవ్వ తోడు తిట్టిండు కొట్టిండు అని నీ అవ్వ అంతా నా వల్లనే జరిగింది. అసలు నేను ప్రేమించకుండా అయిపోయా. నీ అవ్వ నీకు ఇంత గోస రాకపో గిట్ల ఉండపోదు, నువ్వన్నా మంచిగా బతుకుదు. కానీ అవ్వ మీ బాపుతోని అరే నేను ఏం తప్పు చేసిన నాకు అర్థమైతే లేదు. కట్టం చేసుకుంటున్నా కానీ ఇప్పటికైనా ఒప్పుకోవచ్చు. కానీ గట్లెందుకు మాట్లాడుతున్నావు? మరి ఇంకెట్లా మాట్లాడాలి? అరే గింతగానో మారి పని చేసుకున్నా కూడా మీ అయ్యా ఏమో అసలు నీ జీవితంలోకి రాకుండా అయిపోయి. పిసపిత్రోడా ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు అట్లా అంటున్నావు? ఇంకేమనాలే మరి? ఇప్పుడు ఏమైందని అట్లా మాట్లాడుతున్నావు?
ఏమో పోయా. ఇప్పుడు ఏం చేద్దాం మరి? పెళ్లి అయిపోయింది. చేసుకుందాం. పెళ్లి చేసుకుందాం నేను అంటున్నా. మొన్న రాయ అంటే వచ్చినావా? లేచిపోదామే అంటే రాకపోతివి. ఇప్పుడు పోదాంపా. పోయి ఏడుకోతావు మళ్ళీ గదే ఇంటికి వచ్చుడు కదా. గుళ్ళే పెళ్లి చేసుకుని వద్దాం. గుళ్ళే పెళ్లి చేసుకుందామా? ఇప్పుడు ఇప్పుడే. దండలేవి? దండలు ఏమద్దు. పసుపు కొమ్మని ఉన్నదా? తెచ్చుకుందాం. ఏడుకోతే మళ్ళీ ఊళ్ళోకి పోతే మళ్ళీ అందరు చూస్తారు. నాకు అయ్యాన్ని తెలియదు. నేను మా ఇంటికి పోను. నేను చత్తలేకపోతే నాకు తెలియదు. ఏడదత్తావు ఇక ట్యాంకులు దుంగి చస్తావా? పో సాగు పో. గివే బెదిరిస్తావు. మొన్న గిట్టనే బెదిరించినావు. ఇక చూడు పిల్ల, మొన్న గిట్టనే బెదిరించినావు. సరే అని చెప్పి ఇంటికి వచ్చిన. మీ అయ్యా చెంపరవేగలు చంపి ఆయనతో లగొట్టే. నువ్వు మాట్లాడినావా మా అయ్యతోని? ఇక మా వాళ్ళు మాట్లాడలేదా? మాట్లాడిన వాళ్ళని ఈ పొంద వాళ్ళ కొట్టిన వాళ్ళ కొట్టే. నువ్వు మాట్లాడాల్సింది. వచ్చి నల్లి లెక్క నిల్సొని చూస్తాను. మాట్లాడినావేమన్నా? ఊరికిన వారితో సర్తనే. ఏంది కొడతావా? కొట్టపోతే నీకు భయం అనే? నీకు మీ అయ్యకు బాగున్నదే బలుపు. అబ్బాయి ఏమన్నా అంటే ఎప్పుడు మా బాబు మీనే పడతాం. ఇట్ట ఉన్నట్టు మాట్లాడతారు. అరే నేను ప్రేమించిన కాంచి నేను అవ్వతోడు చెప్తున్నా, కడుపు నేను అన్నం తిన్నది లేదు, కంటి నేను నిద్రపోయింది లేదే. ఎప్పుడు చూడు నీ దాసనే. లేకపోతే మీ అయ్యనే నాకు మొత్తం మొగుడు లెక్క అయ్యిండు. ఇక ఏ నార్మల్ ఈ తాపకయ్యే మాటలు మాట్లాడతావేందో. చేసుకోపో మా బాపుని. మరి మీ బాపు నేను చేసుకునేది ఇద్దరితో ఒకటే తలకాయ ఉన్నదేమే. ఆయన కోపం అత్త ఆగది, నీకేమో ప్రేమత్త ఆగది. మేము గట్టనే ఉంటాం. మేము మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒక మాట్లాడడం నీలాగా. నేను రోజు మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటే మాట్లాడబడితే ఎప్పుడన్నా నీకు ఉన్నది ఉన్నట్టే చెప్పినా కానీ నేను ఏం దాచుకున్నానే? నీ సంగతి తెలియదా నాకు? ఏం తెలిసే? గయ్యాని తెలియదు. ఏం దాచుకున్నా ఒక్కటి చెప్పి నీ దగ్గర దాచుకున్నా ముచ్చట చెప్పు. ఇక ఇలా జరిగిందంటే అర్ధ గంటలో నీకు ముచ్చట తెలుస్తుంది. నాక మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడతావు. అసలు ఎందుకు వచ్చినావు గది చెప్పు అంటే ఇవన్నీ ఏందే? లేచిపోదాంపా. లేచిపోడేంది? చక్కగా ఇంటికి వచ్చినావు కదా, ఈయనే ఉన్నానంటే మళ్ళీ ఏమో. ఇగో నాకు గట్ర కాదు. మరి నేను మా ఇంటికి పోయి సామాన్ అంతా చదువుకొని ఉంటా. నువ్వు వచ్చి మా బాపు ముందు నన్ను తీసుకొని పోనావు తెలియదు. పట్టుకచ్చుడు పెద్ద ముచ్చట నానే, కానీ మీ బాబు ముందరికి వెళ్ళి పట్టుకచ్చుడు అంటే కట్టమేనే. ఆయన ఊకోడు. నాకు గయ్యని తెలియదు. ఇలా పొద్దుకే వరకు నేను ఈ ఇంటి కోడలు కావాలి, లేకపోతే మాత్రం మంచిగా ఉండదు. ఏమన్నా చేయి, నన్ను నచ్చి తీసుకో. నాకు తెలియదు. అగో ఇదేమన్నా అన్నం అనుకుంటున్నావా? అనే పొయ్యి పెట్టిన అర్ధ గంటకి ఉడకతందుకు పెళ్ళే. నాకు కొద్దిగా టైం ఇంకా టైం నాకు తెలియదు. నువ్వు వచ్చి తీసుకోపో. నాకు మా ఇంట్లో ఉండ బుద్ధి అయితే లేదు. అరే 2 వద్దులు ఆగి నేనే అత్తపో. నాకు తెలియదు. ఇక గిట్ట చేస్తే నేను నిన్ను ఇడిచబెడతావా? పో అత్తపో. అవ్వ గాయంతో నమ్మకం లేదు పో. నువ్వు నాతో రాలేదనుకో నేనే మంది ఇది వస్తాను. వాగు మీ ఇంటికి వచ్చినాక ఆయన మళ్ళీ రాలేదనుకో అప్పుడు చెప్తాను ఈ పని. బాపు ఏందిరా? నన్ను ఆ పవన్ గారికి ఇచ్చి పెళ్లి చేయి. తలకాయల పురుగు మెసులుతాందా మళ్ళీ? అదే నాకు గయ్యం తెలియదు బాపు. పీసనా నీకంతా నాకు అర్థం కాదు. తాగుతాడు గాడి దొరికినా నీకు? నువ్వు అట్లానకే బాపు. పవన్ ఆడ అన్ని బంద్ చేసిండు. ఏం బంద్ చేసిండే? తాగుడు బంద్ చేసిండు, అంబార్ తినుడు బంద్ చేసిండు, ఈ బీడి కూడా బంద్ చేసిండు. బొందో బంద్ చేసిండు. ఇప్పుడు రేవన వాడి పని కూడా చేసుకుంటాడు. నెల రోజుల నుండి చూస్తున్నాం కదా ఎట్లా పని చేస్తాడో. మా చూస్తా అన్న అది ఇప్పటి మందమేనే పిసదానా. ఇసొంటోళ్ళని ఎంతో మందిని చూసినా నీకు తెలియదురా. అదేందే బాపు, ఊరంతా చూస్తాను కదనే ఎట్లా పని చేస్తాడో. మోసం చేసేటందుకు గట్లనే చేస్తారే, నీకు తెలియదు బాపు. నీ ఆస్తులని నీ భూముల్ని చూసి ప్రేమించలేదు పవీను. నన్ను నా మనసుని చూసి ప్రేమించిండు. గటంటానికి ఇచ్చి చేస్తే ఏమవుతుంది? ఇంకా ముక్కుముఖమునికి తెలియనోనికి ఇస్తానంటున్నావు. ఆడ ఎట్లా చూసుకుంటాడో తెలుసానే బాపు. ఇక అన్నీ నాకేం చెప్పకే. చప్పటికి ఇంట్లోకి వా. బాపు నువ్వు కూడా నాకు గవ్వని చెప్పకే. నువ్వు రాత్రి అన్నట్టు పవీన్కు నాకు పెళ్లి చేసినావు అనుకో, మన ఇంటి ముందు మంచిగా బలచంగ్ బలపాటకు డ్యాన్స్ చేస్తాం. లేదంటే ఇలా పొద్దుగుకే వరకు ఆ పవీన్ గడు వచ్చి నన్ను లేపుకోపోతాడు. ఎంత ధైర్యమే ఇంటికి వచ్చి లేపుకపోయేందుకు. ఓ రాని అని కొత్త ఇన్నే గల్వ కట్టం మళ్ళా. బాపు నువ్వు కొట్టినా చంపినా కానీ ఇలా పవీన్ గడు వచ్చి నన్ను లేపుకోపోతాడు. ఇక నీ ఇట్టం. మేము మంచిగా చెప్తే తింటలేవు. నీ పరువే పోతుంది బాపు, చెప్తే తింటలేవు. ఏందే పరువు పోయేది? ఆడ ఎట్లా వస్తాడో చూస్తాను నేను. మంచిదే కానీ మీ పెళ్ళి కానీ
నువ్వు ఎంత కొట్టినా ఏం చేసినా ఇలా పవన్ గారు తీసుకుపోతాడు నువ్వు చెప్తే ఇంటలేవు కదా ఇంకా రాని ఆడెట్టాడో రాని చూస్తా అని సంగతి